అందరికీ నమస్తేనోళ్ళ వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. పొద్దుగాలనే వరంగల్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వరంగల్లో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు బయలుదేరదామని చూసే వరకల్లా హౌస్ అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులనే వాళ్ళ బాధలు అరుచుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఈ సర్కార్కి ఎందుకు భయం అవుతుంది ఏం కథ తెలుస్తలేదు, కానీ అక్కడ పోయి వాళ్ళు తెలుపుతున్న నిరసన ఏదైతే ఉన్నదో ఆ నిరసనకు సంఘీభావం తెలుపుతారు, లేకపోతే మీకు మేమున్నామని చెప్పేసి భరోసా ఇస్తారు, మీ తరపున మేము పోరాటం చేస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పేసి ఒక మాట చెప్పేస్తారు. సాత కాదు సావు రాదన్నట్టు ఈ సర్కారు చెయ్యది, చేసేటి అన్ని ఇట్లా ఉల్టా కొరకాసు పనులు ఉంటాయి, కొరకాసు తిరకాసు పనులు అన్నీ ఉంటాయి. ఈ సర్కారు ఏం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2.5 ఏళ్ల పొద్దు నుంచి దాదాపు ఈ డిసెంబర్ అయితే 3 ఏళ్ళు వెళ్ళి 4 ఏళ్ళ పడుతుంది. ఈ 3 ఏళ్ల పొద్దులో ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నదో మనం అందరం చూస్తూనే ఉన్నాం. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎవరైతే ఉన్నదో ఆ విద్యార్థులను ఐటీఐలో మెర్జ్ చేసి ఆ డిప్లొమా కోర్స్ ఏదైతే ఉన్నదో దాన్ని మెర్జ్ చేసి ఈ పాలిటెక్నిక్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు అప్పట్లో మంచిగా ఈ కళాశాలను నిర్మించారు. మెయిన్ రోడ్ ఆ ఏరియాలో చూసి ఇప్పుడు మొత్తం సిటీ అయింది, భూములకు డిమాండ్లు పెరిగినాయి. రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది, వచ్చిన కానుంచెల్లి సూర్యుడు భూమి చుట్టూ ఎట్లా తిరుగుతాడో ఎంత నిజమో రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా ఈ భూముల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ భూములను అమ్ముకోవాలి, ఈ సొమ్ము చేయాలి, ఈ సొమ్ము చేసి ముళ్ళలు మూటలు కట్టుకోవాలి, లేకపోతే నా అన్యాయులకు తక్కువ ధరలకే భూములు కట్టబెట్టాలి, వాళ్ళందరినీ గ్రిప్పులో పెట్టుకోవాలి, నా అన్నదమ్ములకు ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతోనే ముందడుగు పోతున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఇస్తామన్న హామీలు ఏమైనాయి, మనం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి, ఎంతవరకు అమలు చేసినాం, ఇదంతా ఎక్కడా ఈ సమయత్తన్న ఆలోచన చేసిన పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి. దాదాపు పోలీసు ఉద్యోగాలు ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తము ప్రధాన ప్రతిపక్ష నాయకులైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల చుట్టే దింపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక ప్రజల సమస్యలు ఏడ పట్టించుకుంటారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది చెప్పుండ్రి. ఇంత ఘోరమైన పరిస్థితి ఏం చేస్తామని అంటున్నారు, మీ సర్కార్ మీద తిరుగుబాటు లేవనెత్తామని అంటుర్రా. ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది. ఎక్కడ చూసినా పాలిటెక్నిక్ పిల్లగాండ్లు రోడ్లు ఎక్కుతా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు 22A యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి నిషేధిత భూములు అని చెప్పేసి ఆ జాబితా నెట్టేస్తా ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో కూడా ఆ రైతుల భూముల మీద కన్నేసి వాళ్ళను ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లోకి పంపించేసి పాపము అన్ని కాగితాలు పత్రాలు క్లియరెన్స్ ఉన్నప్పటికి కూడా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో వాటిని పెట్టేసి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. రైతులు ఈ సమంత జాగా జరుగుతూనే గలమల పంచాదులు గెట్ల పంచాదులు అవుతాయి. అసొంటిది రైతులు బువ్వ తిందామని చేసుకుంటున్న వ్యవసాయం ఏదైతే ఉన్నదో ఆయన తినుడు కాకుండా ఆయన ఉపాసం ఉన్నా కూడా దేశానికి అన్నం పెట్టే విధంగా ముందడికి పోతాడు రైతన్న. ఇలా అసొంటి రైతుల భూములు నేల మీద మమకారం ఉంటుంది ఆ రైతులకు, అసొంటి రైతుల భూములను గుంజుకోవాలని చూస్తూ ఉన్నావు. ఈ 22A నిషేధిత జాబితా ఏదైతే ఉన్నదో ఆ నిషేధిత జాబితాల నుంచి ఆ భూములు తీసేయకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మందనం అక్కడ పోయి నిరసన వ్యక్తం చేస్తాము, వాళ్ళకు అండగా నిలబడతామని కూడా ట్వీట్ చేసిరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇట్లా 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల బాధితులు కానీ వాళ్ళకు భరోసాగా నిలబడతా ఉన్నారు, వాళ్ళకు అండగా నిలబడతా ఉన్నారు. నిన్న కూకట్పల్లిలో అంతకుముందు మల్కాజ్గిరిలో ఇట్లా మొత్తం మీద ఆ రైతులకు కానీ ఆ ప్రాపర్టీస్ యజమానులు ఎవరైతే ఉన్నారో అందరూ పేదలే ఉన్నారు, వాళ్ళకు భరోసాగా నిలబడుకుంటా వస్తూ ఉన్నారు. ఇటు పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే ఏకంగా రేవంత్ రెడ్డిని నీకు చదువు వస్తుందా, సంధి వస్తుందా, లెటర్ రాసుడు వస్తుందా, ఏమన్నా వస్తుందా, నువ్వు చదువుకున్న వ్యక్తి లెక్క చేస్తున్నావు అని చెప్పేసి డైరెక్ట్ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా మాజీ మంత్రి హరీష్ రావు గారు వరంగల్ విద్యార్థులకు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా అక్కడ పోయి వాళ్ళకు మద్దతు ఇస్తామని అంటే పొద్దుగాలనే హౌస్ అరెస్టులు చేసిండ్రు. మొన్న గట్లనే టీమ్స్ దావఖానాకు పోయి లెక్కలని చెప్తాం, కేసీఆర్ హయాంలో కట్టిన దాదాపు 70-80% పనులు పూర్తయిన టీమ్స్ దావఖానాను మేమే కట్టించిన మా రేవంతనే కట్టించిందని చెప్పి డబ్బా కొట్టుకుంటారు కదా. అక్కడ పోయి లెక్కలన్నీ బయట పెడతామంటే ఆనాడు హౌస్ అరెస్ట్ చేసిర్రు. అంటే అంత భయం ఎందుకు మీకు? లెక్కలని బయట పడితే సర్కారు కూలిపోతుందని భయమా? ఎట్లా 2028 ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటా తయారుంటుండు కదా. ఆ వాత ప్రతిపక్ష నాయకులకు కాదు పెట్టేది, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెడతామని ప్రజలు సిద్ధమైతా ఉన్నారు. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. అండ్ ఇవాళ పొద్దుగాలనే హౌస్ అరెస్ట్ చేసినప్పటికి కూడా ఆ పోలీసుల బాధలు కనుక్కొని ఆ ఇబ్బందులు కనుక్కొని అక్కడ పోయే క్రమంలో హనుమకొండలో TNGOలు ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మొండి చేయించింది ఈ సర్కార్. పెండింగ్ DL లేవు, PRC లేవు,
పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని అన్నారు, కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తామని అన్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, 6 డిఏలు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6 నెలలకు డిఏ వస్తుంది, 6 డిఏలు పెండింగ్ లో పెట్టింది ఈ రాష్ట్ర సర్కార్. వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్లకు సంఘీభావం తెలిపినరు, ఆ ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇక పోతా ఉంటే తొవ్వెంబడి పోలీసు బందోబస్తే. ఇలా వరంగల్ హనుమకొండ పట్టణం మొత్తము ఆ ఏరియాలో ఉన్న పోలీసులు ఇక లా అండ్ ఆర్డర్ ఏమన్నా కానీ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులల్లా కానీ ప్రజలు ఎవరైనా పోలీస్ స్టేషన్ల వరకు వచ్చి కంప్లైంట్ ఇస్తామని చెప్పని అవంతా అక్కడనే పెండింగ్ లో ఉంటాయి. కానీ వరంగల్ పోలీసు వ్యవస్థ మొత్తం ఇలా మాజీ మంత్రి హరీష్ రావు గారి చుట్టే ఉన్నది. హనుమకొండ రోడ్లన్నీ మొత్తం పోలీసు మయమైనాయి. భారీ బందోబస్తులను ఏర్పాటు చేసిరు. ఎందుకు ఏర్పాటు చేసిరో ఇంకా తెలియదు. ఆ టీఎన్జీఓల కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావును అరెస్టు చేసిండ్రు. కనీసం అరెస్టు చేసి కూడా వాహనం ఎక్కియలే. కాలినడకనే మాజీ మంత్రి హరీష్ రావు గారు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఇంత అక్కడ పోలీసులకు అండ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ పరిస్థితి ఉన్నది. ఇంత ఘోరమైన పరిస్థితిని ఎప్పుడన్నా చూసినామా మనము? ఎందుకు భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఇదంతా సక్రమంగా చేస్తే ఎందుకు భయపడతా ఉన్నాడు? 97 జీవోను ఎవరు తెమ్మన్నారు? విద్యార్థులతో మాట ముచ్చట కొనసాగించిరా? మీరు ఏమన్నా చర్చలు పెట్టిరా? విద్యార్థులతో మాట్లాడిరా? ఇది ఇట్లా చేస్తే ఎట్లా బాగుంటుందని చెప్పేసి ఏమైనా చర్చలు పెట్టిరా? మీకు దిక్కుమాలిన సలహా ఇచ్చినోడెవడు? దిక్కుమాలిన ఆలోచన తెప్పించినోడెవడు? అంటే 30,000 కోట్ల స్కామ్ ఉన్నది. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన కళాశాలలు లూటీ చేపిస్తే 30,000 కోట్ల భూములు మనదైతే అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి పాలిటెక్నిక్ విద్యను విలీనం చేయాలని చెప్పేసి ఆలోచన చేసిండు. ఇక్కడ మనకు అర్థమవుతా ఉన్నది మా భవిష్యత్తు పోతా ఉన్నది, మేము ఆగమవుతున్నాం, మమ్మల్ని స్కిల్ ఎవరి కింద అది ఏమంటారు స్కిల్ ఎవరి కింద ముడిపెట్టాలని చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ అంశాలు మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. జెన్ జీలు కాదు, జెన్ అల్ఫాలు కూడా మోపైనరు, జనాల్పాలు కూడా తయారైనరు. బీహార్లో ఒక బుడ్డ పిల్లగాని మాటలకు సర్కారు డబుల్ ఇంజన్ సర్కారు ఉలిక్కి పడ్డది. 6 ఏండ్ల పిల్లగాన్ని అరెస్ట్ చేసుకొని పోతా ఉన్నారు. 6 ఏండ్లు కాదు, ఇంకో కొంచెం పెద్దగా ఉన్నాడు పిల్లగాడు. ఆ పిల్లగానికి భయపడి ఆ పిల్లగాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదంతా పక్కకు పెడితే హరీష్ రావు గారు పోతుర్రంటే అంత భయం ఎందుకు మీకు? అరెస్టు చేయాల్సిన అవసరం ఏమున్నది? ఆ విద్యార్థుల సంఘీభావం తెలిపొస్తారు. అక్కడేం శాంతి భద్రతలు శాంతియుతంగా నిరసనలు కొనసాగుతా ఉన్నాయి కదా, ఎవరినేం ఇబ్బంది పెడతలేరు కదా. ఆ నిరసనలకు పర్మిషన్లు తీసుకొని మరి నిరసనలు చేస్తూ ఉన్నారు కదా. హరీష్ రావు గారు పోతే భయం ఏంది మీకు? ఈ సర్కారు వెన్నులో వణకెందుకు పుడతా ఉన్నది? ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు? రైట్, చూస్తా ఉన్నాం. ఇది బిగ్ బ్రేకింగ్ అనుకోవాలి. దేశంలో 6 డిఏలు పెండింగ్ లో పెట్టింది ఏకైక ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డిదే. జీతాల్లో డబ్బులు కట్ చేస్తూ ఆసుపత్రుల్లో అగ్రిమెంట్ కూడా లేదు. ఈహెచ్ఎస్ మోసము. మీరు నడుపుతున్న సర్కారా లేకపోతే సర్కసా? ముఖ్యమంత్రి గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా 15% కమిషన్ అడుగుతున్న దౌర్భాగ్యం. నాడు కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు గౌరవం, నేడు సచివాలయంలో నో ఎంట్రీ. ఉద్యోగులు ఉపాధ్యాయులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పవు అని చెప్పేసి మండిపడ్డారు. ఈ ఎన్జిఓల ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో, ప్రభుత్వ ఉద్యోగుల ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దాంట్లో పాల్గొన్న హరీష్ రావు గారు అక్కడి నుంచి అంటే ఇక పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గరికి పోకుండా అడ్డుకొని ఏం చేస్తా ఉన్నారు, అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకుపోయారు. అరెస్టు చేసిన వ్యక్తిని కనీసం వాహనం కూడా ఎక్కియలే. ఆ వాహనం ఎక్కియకుండానే పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయారు. కాలినడకన పోయిన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఆ పోలీస్ స్టేషన్ కి. రైట్, ఇగో విజువల్స్ లో చూస్తా ఉన్నాం మనము. ఈ పరిస్థితి కొనసాగుతా ఉన్నది. పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గరికి పోకుండా అరెస్టు చేసి అక్కడ పెట్టిండ్రు. హనుమకొండ కలెక్టరేట్ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత ఉన్నది. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య భారీ తోపులాట జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిండ్రు. కనీసం వాహనం కూడా ఎక్కించకుండా అరెస్టు చేసిండ్రు. ఇదేనా పోలీసు వ్యవస్థ? ఇదేనా పోలీసు తీరు? పొద్దుగాల మీ బాధలు అరుచుకున్నారు కదా పోలీసు అన్నాలు. మీకెన్ని సరెండర్ లీవులు బాకీ ఉన్నాయి, మీ పిల్లల ఫీజులు ఎట్లా కడతా ఉన్నారని చెప్పేసి మీ బాధలు అరుచుకున్నారు కదా. ఇంత దురుసు ప్రవర్తననా? ఏం బిడ్డ అని మాట్లాడారు కదా పోలీసులతోని పొద్దుగాల. కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్ కు హరీష్ రావును కాలినడకన తరలిస్తున్న పోలీసులు, నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న హరీష్ రావు, పోలీసుల తీరుపై మండిపడుతూ అడ్డుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి ఇంత భయం అయితా ఉన్నది. బయట పెడతాము అంటే ఇంత భయం ఎందుకు అయితా ఉన్నది?
ఇది పోలీసుల ముందస్తు పర్మిషనే కదా, ఆ పర్మిషన్ లో పాల్గొన్నందుకు అరెస్టు చేస్తారా? ఇది ఎక్కడ దౌర్జన్యము? ఉద్యోగులకు మద్దతు తెలిపినందుకే హరీష్ రావును అక్రమంగా నిర్బంధించిన పోలీసులు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అణిచివేస్తా ఉన్నారు? ధర్నాలు చేసుకునే హక్కు కూడా లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న కాంగ్రెస్ సర్కారు, ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీర్పై బీఆర్ఎస్ నేతల ఆగ్రహము. హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండించిన వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా అరెస్టు చేసిన హరీష్ రావును బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. అక్కడ ఇలా వరంగల్ మొత్తం పోలీసు మయం, పోలీసు బందోబస్తు, పోలీసు నిర్బంధంలోకి వెళ్ళిపోయిన వరంగల్ హనుమకొండ ఇట్లా సాగొస్తా ఉన్నది. వీళ్ళకు ఇట్లా సాగించుకుంటా ఉన్నారు. పోలీసుల అనుమతితోనే కదా టీఎన్జీ వాళ్ళు అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. అట్లా పోతున్నా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు, దానికోసం అరెస్ట్ చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పేసి మండిపడతా ఉన్నారు. ఇగో ఇది కథ ఇట్లున్నది. Down, down.